లిప్టిక్ కూడా పెట్టుకో. ఏంది గిదిస్తాను లిప్టిక్ గిదిస్తా అది నాకు నువ్వు భలే ఉన్నావు పాటు ఇగో అగో మరి నేను రెడీ అవుతా అంటే నా చేతిలోకి వెళ్ళి తీసుకొని రెడీ అవుతాను కదా. కాలా నేను జల్ది పోవద్దు ఇక డ్యూటీకి. డ్యూటీకి పోయిటాను ఇంతకన్నా ఎందుకు రెడీ అవుతాను మరే గదే ముచ్చట్నే సరే పోద్దేంది కొత్తగా రెడీ అవుతాను కదా అందుకే అడుగుతాను. కొత్తగా ఎప్పుడు గింతే కానీ లేలే ఈ మధ్య డిఫరెంట్ గా రెడీ అవుతాను. కొత్త కొత్త బట్టలు స్టైల్ గా. కన్నమంటున్నావా నీకు? కళ్ళమంటతనమో లేకపోతే వాళ్ళ అమ్మాయిలు ఇట్లా అత్త అంటే. నాకు అట్లేం లేదు. సరే గాని ఇలా సాయంత్రం తొందర రా కదా. ఎందుకు రా వచ్చిన తర్వాత చెప్తా కదా. అరే అక్కడ టైం పడుతుంది విన్నావా? ఎప్పుడు నీకు టైమే పడుతుంది, ఎప్పుడు నువ్వు తొందర వచ్చింది. ఇలా ఒక్కరోజు మీ అన్నను అక్కడ ఉండుమాను, నువ్వు తొందర రా. అట్లా ఉంటుందా అని మళ్ళా మాన ఫీల్ కాడ. ఎందుకు ఫీల్ అవుతాడు? నువ్వేమన్నా రోజు వస్తానవా? ఇవాళ ఒక్కరోజే కదా. ఎందుకు చెప్తానో అర్థం చేసుకో. ఇగో ఆడ షాప్లా అంత ఈజీ కాదు అచ్చుడు, టైం పడుతుంది. నాకు అవన్నీ ఏం చెప్పకు. ఇవాళ నువ్వు వస్తానో గంతే పో. సరే ట్రై చేస్తా. ట్రై కాదు రా చూస్తా. అసలు ఈయన పిసోడు అనుకోవాలా మంచోడు అనుకోవాలా? ఎప్పుడు చూడు పని పని అనేది ఇరుక్కుంటుంటాడు. పెళ్ళై ఇన్ని రోజులు అవుతుంది, పిల్లలు లేరు ఏం లేరు, కనీసం ఆలోచన కూడా లేదు. పిల్లల్ని ప్రేమగా చూసుకుందామని కూడా లేదు. ఏమన్నా అంటే పనికి పోతా అని అంటాడు. వాళ్ళ అన్న ఉన్నాడు కదా, వాళ్ళ అన్నను ఉండమని చెప్పచ్చు కదా. ఈయనకు నా బాధ ఎప్పుడు అర్థమవుతుందో ఏమో. ఇలా వస్తా అని చెప్పిండు కదా, ఇలా రాకపోతే చెప్తా ఈయన సంగతి. సీత, ఓయ్ సీత, కొన్ని మంచిలు తీసుకురా. తీసుకొస్తున్నా. ఎటు అప్పుడే తయారైనా? ఎటు పోతారు? సూపర్ మార్కెట్ పోతారు. ఇంత తొందరగా పోవాలన్నా? కొద్దిసేపు ఉండొచ్చు కదా. ఉండన్నా, ఏం చేస్తా ఉంటే ఆగు, ఏం చేయాలన్నా తెలియదా? తెలుసు. మరి ఏంది ఉండరాదు కొద్దిసేపు? మీ తమ్ముడు పోతాడు కానీ. తమ్ముడు ఆల్రెడీ ఎప్పుడు వెళ్ళిపోయిండు. అందుకే నువ్వు కొద్దిసేపు ఉండు, ఆ తర్వాత పోదు. ఉదయాన్నే ఎందుకంటే ఏంది ఏమో కొత్తగా పెళ్ళై గిన్నేళ్ళు అయింది, మనకి పిల్లలు లేరు. అటు మీ తమ్ముడికి చూస్తే ఆయన కూడా లేరు. ఇక ఎట్లో అట్లా మనమైనా చూడాలి కదా. పోయి వచ్చినాక ఫస్ట్ సూపర్ మార్కెట్ పోతా. అంటే తమ్ముడు పోయి షాప్ ఓపెన్ చేసిండు, కొద్దిసేపు ఉండి కౌంటర్ కాడ కూర్చొని వస్తా. లేదంటే చీకటి అయినాక. మీ అన్నదమ్ములు ఇద్దరుగా సూపర్ మార్కెట్ ని పెళ్లి చేసుకున్నట్టున్నారు కదా, అదే మీ పెళ్ళమైనట్టున్నది. ఎప్పుడు చూడు సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్. గా షాప్ తప్ప మీకు ఇంకేం తెలుస్తలేదా? అరే పిల్లలు లేరు, కవితను చూస్తే కదా అట్లా ఏడుస్తుంది, నేను చూస్తే ఇట్లనే ఏడుతున్నా. అరే మమ్మల్ని పట్టించుకునే ఆలోచనే లేదు మీకు. ఎందుకు పట్టించుకుంటలేము? గట్లా మాట్లాడుతాను. ఇప్పుడు షాప్ లేనిది మనం ఏం తింటాం చెప్పు? అదే కదా మనకు బోగ పెడుతుంది. అరే పొద్దుగాల నుంచి రాత్రి దాకా ఇద్దరు అక్కడనే ఉండకపోతే ఒక పూట ఒకళ్ళు చూసుకోవచ్చు కదా. అంత పెద్ద సూపర్ మార్కెట్ ఒకరితో అవుతుందా చెప్పు? కౌంటర్ మీద ఒకళ్ళు ఉండాలనే, అటు ఇటు తిరగాలనే, సామాన్ చూసుకోవాలి, లోడ్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. ఎన్ని పనులు ఉంటాయి సూపర్ మార్కెట్ లో. మళ్ళీ కూరగాయలు కూడా అలానే పెట్టినాం. ఇక మీరు గారు చేస్తున్నారు ఈ బిజినెస్, ఇంకెవ్వరు చేస్తలేరు. కొన్ని రోజులు అయితే ఆ ఇల్లు కూడా కట్టుకుందాం అనుకున్నాం కదా. అన్నుంటే ఏం లాభం పిల్లలు లేనప్పుడు? ఆ బాధ నీకేం అర్థమయ్యేటట్లేదు. ఇక పో, ఏం చూస్తున్నావు? సూపర్ మార్కెట్ పోవాలి కదా. నా మాట ఏంటి సీత, ఈ ఇల్లు ఎట్లుండదు చెప్పు? మంచిగా పెద్ద ఇల్లు కట్టుకుందాం. ఒక 2 సంవత్సరాలు కష్టపడితే మంచి స్థలం కొనుక్కొని. అరే ఏ వయసులో జరగాల్సిన ముద్దు ముచ్చట ఆ వయసులో జరగాలి. పిల్లలు రేపొద్దున 10 ఏళ్ల తర్వాత పుడతారా? అప్పుడు చూస్తావా? గదేనా? అరే మన ప్రయత్నం మనం చేస్తున్నాం కదా. పిల్లలు లేకపోతే మనం ఏం చేస్తాం? ఏం చేస్తున్నావు?
పొద్దుగాల పోతావు, రాత్రి ఎప్పుడో వస్తావు, పండుకుంటావు అలసిపోయి. పండుకుంటారా నడిచిపోయి నేను పట్టించుకుంటా. ఏం పట్టించుకుంటున్నావు? లేకపోతే ఎందుకు ఈ బాధ నాకు? అంటే నిజమే, ఇక నుంచి అట్లా చెయ్య. అస్సలే ఆ. తిన్న తర్వాత అస్సలే పెళ్ళై 5 ఏళ్ళు అవుతుంది, 5 ఏళ్ల నుంచి ఇదే ముచ్చట చెప్తున్నావు. మరి నేను వండుకుంటా, నువ్వేం చెప్తాను? నేను చూస్తూ నేను కూడా పండుకుంటున్నా, ఏం చేస్తా? లేపచ్చు కదా, లేకపోతే గుడ్డ గిట్ల పోవచ్చు కదా. సిగ్గు లేకపోతే సరి. మొగుడు కష్టపడత్తే లేపుతావా? అయ్యో అలసిపోయి పడుకున్నాడే అనుకుంటాం. అంటే నీకుండాలి ఆ ధ్యాస. 11 గంటలు ఉన్నా అనుకో, పొద్దున్న 4 గంటలు లేపచ్చు కదా, ఎర్లీ మార్నింగ్ మంచి. ఇక నాకు ఇంట్లో పని పాట ఏముండదు, పొద్దున్న లేపి గదే పని. సిగ్గుండాలి, ఎట్లా మాట్లాడుతుండ్రో చూడు. 4ంటికి లేపాలట. ఏం చూస్తున్నావు? ఓ మీ తమ్ముడు ఫోన్ చేస్తాడు, ఇంకా అన్న రాలేదే అని. ఇప్పుడు ఏం చేయమంటావే? మరి ఉండన్నా చెప్పు, ఇక్కడ ఉండిపోతా. లేదంటే ఒక గంట సేపు ఉండన్నా, 2 గంటలు ఉండన్నా చెప్పు, ఉంటా. అరే పెళ్ళంతో ముద్దు ముచ్చటికి గంట ఉండాలనా 2 గంటలు ఉండాలనా అని ఎట్లా మాట్లాడుతుండో చూడు. చెప్పిన కదా ఉండు అని, రా లోపలికి. దీంతో బాగా నమ్మింది. పిల్లలు పిల్లలు పిల్లలని రోజు సంపాదింటాను. ఎప్పుడు కొడతారో ఏంటో. సీత, ఆ నేను పోయేత్తే ఇక. సరే. పోయి కాసేపు ఆ కౌంటర్ మీద కూర్చుంటా. నిర్వాడట పాను. సరేనా? సరే. అన్నం తిని వండుకో నువ్వు కూడా. నేను అక్కడ కూర్చుంటా. సరే. మళ్ళీ నైట్ తొందరగా వస్తా. సరేనా? రా మరి తొందరగానే, నీకోసం ఎదురు చూస్తుంటా. తమ్ముని కప్పి వస్తా, 9 గంటలకు వస్తా, ఆడ 10ంటికి వస్తాను. సరే. సరేనా? కవిత, పనైందానే? అయిందక్క, దక్కుసో. ఏం కూరండి? తిన్నా. ఏం కూరండినా? పప్పు చేసినక్క. అవునా? నువ్వేం చేసినావు? టమాటా కూర వండినా. మరి వెళ్ళిండా? అప్పుడే వేయండి అక్క మేము మరిది. అవును కానక్క, బావేంది ఇప్పుడే వేయండు? ఎప్పుడైనా కానీ తొందరనే పోతాడు కదా, మరి ఇవాళ ఎందుకు లేట్ అయింది? రాత్రి వచ్చేసరికి బాగా లేట్ అయింది కదనే. పొద్దున్న ఎంతగానో లేపినా కూడా లేవలే, లేచేసరికి లేట్ అయింది, ఇంక అందుకే గీయాలైంది. అంతేనా లేకపోతే ఇంకేమన్నా? గమ్ముచ్చట్లని అడుగుతావని? రాత్రంతా మీ ఇంట్లో మీ రూమ్ లోంచి కూడా సప్పుళ్ళు అయినాయి. నేను అడిగినా ఎప్పుడైనా? ఏ ఊకో అక్క, మా ఆయనకంత సీన్ లేదు కానీ. ఏంది అంత మాట అంటున్నావు? అది సెల్ అక్క, రీల్స్ చూసుకుంటుంటాడు ఆయనే. ఆయన రాత్రిపూట రీల్స్ చూస్తుంటే నువ్వేం చేస్తున్నావే? పొద్దున్నాక కష్టపడి వచ్చిండు కదా అక్క, నేనేమనాలే, కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాడు కదా అట్లా అని చెప్పేసి సప్పుడేకుంటాను. పెళ్ళయి గిన్నేళ్ళు అవుతుంది, మనకి పిల్ల లేదు జల్ల లేదు. అక్క ఇక వాళ్ళని మనం చూసుకోకపోతే ఎట్లా? వాళ్ళకి ఆలోచనే రాదు. పొద్దున్న పోతే సాయంత్రం వస్తున్నారు, కష్టం కష్టం అనుకుంటూ ఆ సూపర్ మార్కెట్ లోనే వాడు ఉంటున్నారు. ఇక వాళ్ళు కష్టపడుతున్నారు కదా అని చెప్పి ముద్దు ముచ్చట లేకుండా ఉంటామా? మనకి పిల్ల జల్ల అద్దా? మరి ఎప్పుడు షాపు అని అంటే మనల్ని ఎప్పుడు చూసుకుంటారు అక్క? మరి మన బాధ వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? ఎట్లోనో అట్లనో మనమే లోక తీసుకోవాలి, వాళ్ళని మంచిగా చూసుకోవాలి. ఇవాళ అందుకే సాయంత్రం తొందర రమ్మని చెప్పిన అక్క. ఏమన్నా అంటే అక్కడ పని ఉన్నది అని అంటాడు. ఇవాళ ఒక్కరోజు బావని అక్కడ ఉంచి రా అని చెప్పిన, ఏం చేస్తాడో ఏమో. అవునా? మీ బావ కూడా ఏదో పని ఉంది తొందరగా వస్తా అన్నాడు. సరే, నేను కూడా ఫోన్ చేసి చెప్తాది. నువ్వే ఉండు, మీ తమ్ముని పంపియ్యని. సరే అక్క. ఏం పని ఉంది అక్క సాయంత్రం? ఏటో పోదాం అన్నాడులే. సరేతి. అవు గాని ఇంకేంది, ఇంకా గుప్పిగాడికి పెళ్ళయిందంట కదా? అవునక్క, పెళ్ళయింది 3 నెలలకే గాని ఆమె కడుపుతోటి ఉందట. అందరు అనుకుంటారు. రోడ్డు పోవాలంటే భయం అవుతుంది. మీకు ఇంకా కాలేదనంటే అలా ముందట ఏం ముఖం ఎత్తుకోవడానికి సప్పుడేకి ఇంట్లో ఉంటాను. నీ బావ ఏమంటుండో తెలుసా?
అరే పిల్లలు కాలేదు కదా, ఏంది ఇంతకన్నా కష్టపడి ఏం చేసుకుంటావు అంటే, ఇంకొక 2 ఏళ్ళు ఆగే మనం ఈ ఇంట్లో ఏముంటాం, మంచి ఇల్లు కట్టుకున్నాక ఆ ఇంటికి పోయిన తర్వాత పిల్లల గురించి ఆలోచిద్దాం అంటుండు. పిల్లలే లేంది ఇవన్నీ సంపాదించి దేనికక్క? ఏం చేసుకుంటారో ఏమో. ఛే. అక్క ఇగో వాళ్ళని ఒక 2 రోజులు షాప్ కోకుండా ఇంట్లోనే ఉంచుకుందాం. ఇక్కడైతే ఉండనే ఉండదు. ఎవడో ఒకటి ఫోన్ చేస్తాడు, గీ షాపు పోవాలి, అది తీసుకురావాలి, ఇది తీసుకురావాలి, అది లోడ్ వచ్చిందని ఇట్లా ముచ్చట్లు చెప్తారు. అయితే ఏదో ఒకటి మనం చెప్పి వాళ్ళని బయటికి తీసుకుపోదాం. ఇది మంచి ముచ్చటే. ఎటన్నా పోయి సరదాగా మంచిగా 2 రోజులు ఉందాం. అప్పుడైనా వీళ్ళకి మన మీద ధ్యాస వస్తుంది. అవునక్క, నువ్వు బావకి ఎట్లనో అట్లా చెప్పి నచ్చ చెప్పి రమ్మని చెప్పు. నేను కూడా మా ఆయనకి ఏదో ఒకటి చెప్పుతా. ఒక 2 రోజులు షాప్ బంద్ చేయమని చెప్పుదాం, సరేనా? మనం ఈ గిన్నిగానం అనుకుంటున్నాం గాని వాళ్ళ ఆలోచన వాళ్ళదే. ఏం చెప్తారో ఏమో, చెప్పనైతే చెప్తా. చెప్పి చూడక్క. మరి అక్కడ అమ్మాయిలు వస్తారు కదా, అందుకు ఇట్లా పోతారా ఇల్లు? ఏమోనే, గిట్లాంటి ఆలోచన అయితే నాకు మీ బావ మీద రాలే గాని మరి మరిది సంగతి నాకు తెలియదు. ఆయన అసంటోడు కాదక్క. మరి ఎందుకు వచ్చింది నీకు ఆలోచన? అంటే వీళ్ళు ఎప్పుడు షాప్ అనే పోతారు కదా. అయితే గాని నీతో రాత్రైనా మంచిగా ఉంటాడా? ఎక్కడదక్క, కథం వచ్చిందా తిన్నాడు పండుకుంటాడు, కొద్దిసేపు సెల్లు చూస్తాడు. ఏదైనా ప్రేమగా మాట్లాడు అని అంటే నాకు సాధన అయితే లేదే, పొద్దున మాట్లాడతానంటాడు, కథం లేచిందంటే మళ్ళీ స్నానం చేసి పోతాడు. అరే నువ్వే కొంచెం బుదరగించి ఎట్లనో అట్లనా చూసుకోవాలి. బావా మాట్లాడుతుంది అక్క. ఇక మీ బావ గురించి చెప్పాలనా? దొందే. మీ ఆయన ఎట్లనో మీ బావ కూడా అట్లనే. ఇక నేనే ఏదో అచ్చిగుచ్చిగా చేసి మలుచుకుంటా. నువ్వు కూడా గంతే ఉండు, అట్లయితేనే మనకేదైనా అయ్యేది. ఇలా సాయంత్రం వస్తాడు కదా, రాకెట్ దూసుకపోయినట్టు దూసుకపోతే వచ్చినాక. అవునే కవిత, గట్ల మన వైపు మలుచుకోపోతే వీళ్ళు మన మాట విననేయినరు. అవునక్క, నువ్వు చెప్పింది నిజమే. సరే ఇంకొద్దిసేపు పండుకుంటా. సరే అక్క. అక్క బాగా అలసిపోయినట్టుంది కదా. బావ చెప్పినట్టు వింటాడు, నా మొగడే చెప్పినట్టు విన్నాడు నా నమ్మకపోడు. ఏమైంది కక్కుతున్నావు? ఏదైనా శుభవార్తనా? గంత సీన్ లేదక్క, రాత్రి తిన్నది అరగలే, అంత పులిచరం వేసినట్టు అయిన వాళ్ళకి కక్కుకున్నా. అయ్యో, నువ్వు కక్కుతుంటే ఏదైనా శుభవార్తనేమో చాలా సంతోషం అనిపించింది. నాకైనా అయితలేరు, నీకైనా అయ్యారని మంచిగా మస్తు సంబరపడ్డా. మీ మరిది గురించి తెలుసు కదా అక్క, మీ మరిదికి అంత సీన్ లేదని ఇంకేడైతుంది. ఏంది పుసుక్కున గంత మాట అన్నావు? ఉన్నదే కదా అక్క అన్నది. అయ్యో, మన గాచారం గిట్లుంటే మనం మాత్రం ఏం చేస్తాం? ఏమో మాట్లాడుకుంటారు గాచారం గీచారం అని. లొల్లి కాదు, ఏం కాదు. కవిత కక్కుకుంది. ఏంది కవిత కక్కుకున్నా? తమ్ముడు ఆల్ ది బెస్ట్. తమ్ముడు ఇక చాలు మీ సంబరం. ఓ దీనికైతే ఏ వెనకాడరు. అది కక్కుకున్నది, తిన్నది అరగలేదంట, అందుకని కక్కుకున్నది. తిన్నది అరగలేదా? ఏం తెచ్చిండో ఏమో మరి మహానుభావుడు. రాత్రి అద్దనంగా సమోసా తీసుకొచ్చి తిను అని అన్నావు, ఇప్పుడు చూడు అది అరగక కక్కుకున్నా. అబ్బా ఇది మంచిగానే ఉంది. తినడానికి తీసుకురా చంపుతాను కానీ రోజు నువ్వు. తినడానికి ఐస్ క్రీమ్ తీసుకురా అని చెప్పిన, ఈ పాస్ పైన సమోసా తీసుకురా అని చెప్పిందా? ఏమో హిందీ మీదే ఉంటది, నీకు దేని ఉంటది. అప్పుడు నీ సమోసాలల్లి అసలు ముచ్చట వదిలేసి ఈ సమోసాలు ఐస్ క్రీమ్లను దెబ్బలాడుకుంటారు. ఇక మీకు ఎప్పటికీ పిల్లలు వద్దా? గిట్లనే ఉంటదా? సపడేక దాంతో సంసారం చెప్పాను, పెళ్ళెందుకు వేసుకున్నావు మమ్మలా? బయటికి పోతే మా ఇజ్జత్ పోతుంది. పాల ప్యాకెట్ పోయినా, కూరగాయలకి పోయినా, ఎక్కడికి పోయినా కూడా గిదే అడుగుతున్నారు. ఇంకెప్పుడు పిల్లలు అంటారు మీరు? మీకు పిల్లలు అయితే లేరు, నిన్న కాక మొన్న పెళ్ళయింది, వాళ్ళకైనారు పిల్లలు అని మమ్మల్ని సాగు కొడుతున్నారు. ఇజ్జత్ పోతుంది మాకు. మీకు ఏం అర్థమవుతుంది మా బాధ? పోతారు, అడుగు కూర్చుంటారు, వస్తారు. అదేందే సీత గట్లా మాట్లాడతావు? ఏదో మాకు పిల్లల మీద పట్టింపు లేనట్టు. అగో మేము సంపాదించేది ఎవరి కోసం చెప్పు? మన కోసం కాదా? భవిష్యత్తులో పిల్లల కోసం కాదా? చెప్పినా కదా ఒక 2 సంవత్సరాలు అయితే మంచిగా ఒక్కొక్క స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుందామని. ఏమన్నా కూడా మీకే పిల్లలని పట్టిపోయేటట్టు చెప్తారు. మాకు లేదు కావచ్చు పిల్లల మీద ప్రేమ. ఇక వదిన పిల్లలు అంటారు, మాకుండదా పిల్లల మీద? అక్కడ చాక్లెట్లు చూసినా, బిస్కెట్ చూసినా పిల్లల మీదే దాసపడతాను తెలుసా. సూపర్ మార్కెట్లకు ఎవరైనా పిల్లలు తీసుకుని వస్తే
వాళ్ళని చూసి మేము మస్తు బాధపడతాం. అరే మాకు కూడా పిల్లలు ఉంటే మంచిగా ఉండాలి. అవును, నాకు కూడా బాధ ఉంటది. ఉంటది ఉంటది. గా బాధ ఉంటేనే ఇట్లున్నది. ఆయన ఏమో కౌంటర్తో కాపురం చేస్తాడు, నువ్వేమో సామాన్లతో కాపురం చేయి. సిగ్గుండాలే ఆ మాట మాట్లాడడానికి. గిట్లుంటే ఎట్లా పిల్లలు అవుతారు? వీధిన పోతే నలుగురు నాలుగు మాటలు అంటున్నారు మమ్మల్ని. మీకు ఏమర్థమవుతుంది మా బాధ? ఎన్నిసార్లు అని చెప్పాలి? అరే సూపర్ మార్కెట్ లో మీరొక్కలే ఉంటున్నారా? ఇంకెవ్వరు వ్యాపారం చేయట్లేదా? అరే పొద్దున ఒకళ్ళు కూర్చుండ్రు, సాయంత్రం ఒకళ్ళు చూసుకుండ్రు, గట్లా చేసుకోవాలి గాని ఏంది ఇది? పోతే ఇద్దరే పోతారు, పోతే ఇద్దరే వస్తారు మళ్ళా. అయ్యో మరి మీరు మాట్లాడే మాటలు మాకు పట్టింపు లేనట్టుగా అప్పటి నుంచి ఇదే మాట ఏ మాట్లాడు. ఊకో బావా ఈ మాట నాకు. ఇగో గవన్నీ కాదు, ఈ ముచ్చట ఏం కాదు కానీ నేను ఓ మాట చెప్తున్నా. ఒక నెల లోపల మేము నెల తప్పపోతే మేము మా అవ్వగారింటికి పోతాం. ఏమంటావే? నువ్వేదంటాది అక్క? ఎవరంటే పోతారా? అవు ఇట్లయితే నడవదు మీతోటి. సీత 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 మేము దూరం అయితేనే మీకు తెలుస్తుంది. గట్లా మాట్లాడు బాబా. నువ్వు కూడా అట్లా మాట్లాడకే. అక్క చెప్పిందే అంతే. మేము ఏమనుకుని తింటాం చెప్పు, ఎట్లుంటావు? ఏమనుకొని తింటారు? ఆ సూపర్ మార్కెట్ లో ఉంటాయి కదా, అవే బుక్కుర్రి అయిపోద్ది. ఏది పప్పు పిల్లలు వస్తారు కదా, అదే చూడుర్రి. నువ్వు కౌంటర్ తో కాపురం చేయి, అదేమో సామాన్లతో కాపురం చేసుకుంటాడు. మేమిద్దరు ఇక్కడ ఉండేందుకు? ఒకరు చూసుకుండు తప్ప. ఇగో నువ్వు బయట పిల్లలతో చూసుకుంటా సంబరపడు, నీకు అదే కరెక్ట్. అరే టైం వీలైతే ఇంటికి రావడానికి. అదే చెప్తున్నాం, వీలు కానప్పుడు మేము ఇక్కడ ఉండేందుకు? మేము మా అవ్వగారింటికి పోతాం. అవసరం లేదు పోడు. నువ్వేది మాకు చెప్పేది? ఇవరకు అక్క చెప్పింది కదా, ఆ పని చేస్తేనేమో ఉంటాం, లేదంటే మేము పోతాం. మీరైతే సూపర్ మార్కెట్ లో కూర్చొని మంచిగా వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని మందలించుకుంటూ మంచిగా ఉంటారు. మేమేమో ఒకళ్ళని చూసుకుంటూ ఈడ ఉండాలా? అది ఏ పిల్లోడో ఉంటే ముద్దు ముచ్చట ఆట పాట మనల్ని స్కూల్లో పంపించుకుంటూ తినిపించుకుంటూ ఇవన్నీ చేసుకుంటాం. మాకు మరుపు ఉంటది. ఎంతసేపు దాని ముఖం, నేను నా ముఖం అది చూసుకుంటేనా? మాకుండదా తండ్రిని కావాలని, ఓ తల్లిని కావాలని మీరే ఆరాటపడినట్టు చేస్తారు. ఇగో ఇప్పటిదాకా అక్క చెప్పింది కదా, ఆ పని చేయకపోతే మేము బరాబర్ ఇంట్లోకి వెళ్ళిపోతాం, తర్వాత నీ ఇష్టం. అవును, నెల తిరిగే లోపల మేము నెల తప్పపోతే మేమైతే మా అవ్వగారింటికి పోతాం. ఆ తర్వాత మీరు ఏం చేసుకుంటారో చేసుకోర్రి. సూపర్ మార్కెట్ లోనే ఉంటారో లేకపోతే ఆ పిల్లలతోనే ఉండే. తమ్ముడు అన్న ఏం చేద్దామంటావు? ఏం చేద్దాం చెప్పు. తలుపులేద్దాం. అంతే అంటావా? మరి మన షాపు ఇక్కడ తలుపులు ఎత్తే ఆడ తలుపులు పడతాయి. నువ్వే తలుపులు వేసుకో, నేను పోయి నా తలుపులు ఎత్తా. ఇంకేంది? అంతే పో మరి. సరే తమ్ముడు, తలుపులు మాత్రం తీయద్దు. నేను కూడా తీయ. 600 అయినా తలుపులు తీసేదేలే. హలో చెప్పరా? అవునా? సరే వస్తాను. ఏమే నాకు కొంచెం అర్జెంట్ పని వచ్చింది, నేను మళ్ళా కలుస్తా. అరే ఒక 5 నిమిషాలు కూడా మాట్లాడలేదు, ఫోన్ వచ్చిందని పోతాను. ఫోన్ వస్తుంది, తర్వాత మాట్లాడదాం. ఒక సరుకులానే ఫోన్ చెప్తాను, మాట్లాడేస్తా. తర్వాత మాట్లాడదు. సరుకులు కావాలన్నట. అదేదో ఫంక్షన్ ఉంది కదా, ఫంక్షన్ కోసం సరుకులు కావాలంట, ఎమర్జెన్సీ. ఒక్క నిమిషం. బాబు సరుకులా? అదే చెప్పినావు, వస్తున్నా. సరే. ఏంది అంత కోపంగా కూతారు?
మేమేం చేసినాం? ఫోనే మాట్లాడినాం సరుకులు కావాలంటే. కారు తమ్ముడు అవునన్నా. నువ్వు అట్లా మింగేటట్టు చూస్తారు, మాకు మింగడు వాడుకుంటాం. ఆ పిల్లం అయితే గుడ్ల గూప లెక్క చూస్తాను. ఏ టైంలో ఏం మాట్లాడాలో కూడా తెలియదా? ఏమో బయటకు వచ్చి దొంగతనంగా మాట్లాడుతున్నా ఫోను. నీ అక్క ఈ కథ మంచిగా ఉన్నది, నీ ముందే కానీ మాట్లాడేది. అవును, అది అన్న దాంట్లో తప్పే ఉంది. ఏ ఫోన్ ఎప్పుడు మాట్లాడాలో తెలియదా? మంచి పనిలో ఉన్నప్పుడు ఫోన్లు మాట్లాడతారు, ఆ ఫోన్లు వస్తే తర్వాత మాట్లాడతామని చెప్పలేదా? ఇగో అవన్నీ నడవదు, ముందు లోపల నడు లోపలికి. మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి, అప్పుడు పోమ్మంటే అప్పుడు పోవాలి. నడువురి, ఏం చెప్తున్నావు? నిన్ను చూసి ఆయన కూడా అట్లాగే తయారవుతుండు. నడు. అరే సరుకులు ఇవ్వాలి, షాప్ రాకు నీ సరుకులు లేవేం లేవు. నడు నడు, ఒక గంట తర్వాత పోదు షాప్ కి. కుప్ప ఆకారం వస్తుంది. ఓ కుప్పి గిట్రా. ఎందుకు వెలిసిరు? ఏమైంది కొత్త పెళ్లి కొడుక? పెళ్ళై 3 నెలలు అవుతుంది, ఇంతవరకు కనబడలే. అంత బిజీ ఉన్నవా ఏంది? నీ పిల్లం నీళ్ళు పోసుకున్నాడు కదా, నిజమేనా? నిజమే వదినా. అబ్బో 3 నెలల నుంచి ఇదే పని మీద ఉన్నట్టున్నాడు. అబ్బా నువ్వు చాలా అదృష్టవంతుడు. పెళ్ళైన 3 నెలలకే నీ పెళ్ళ నీళ్లు పోసుకుంది, నువ్వు తండ్రి కాబోతున్నావు. ఇక మా మగుళ్ళు ఉన్నారు, పెళ్ళ ఇన్నేళ్ళు అవుతున్నా ఓ పిల్ల లేదు, ఏమీ లేదు. ఎప్పుడు చూడు షాపు షాప్ అని పోతూనే ఉన్నారు. నువ్వైతే మంచి పని చేసినావు, 3 నెలలు నీ పెళ్ళాన్ని అంటి పెట్టుకోనుండి. ఎప్పటికట్లనే చూసుకో నీ పెళ్ళాన్ని. నా పిల్లని నేను మంచిగా చూసుకుంటా వదినా. ఇప్పుడు కూడా నా భార్యకు సేపులు తేయడానికే పోతున్నా. వదినా మీకు ఇట్లా సేపులు కావాలనా? ఏ ఊకో పిల్లగా, మాకెందుకు, మాకే సూపర్ మార్కెట్ ఉంది, నా మోడు తీసుకొస్తలే. ఇగో నీకు కూడా కావాలనుకుంటే మా సూపర్ మార్కెట్ లోనే సేపులు తీసుకో నువ్వు. సరే వదినా, అట్లనే. సరే వెళ్ళొస్తాం మరి. పోయిరా. ఈ జోరు చూస్తుంటే సంవత్సరానికి 2 కనేటట్టున్నాడు. మన కుక్కలు కూడా దిక్కులేరు. తొందరనే వచ్చారు. రేపటి నుంచి కడిపోయేదాకా షాప్ బంద్. అంటే బాగా తినుకుంటే ఇట్లా అంటావా? ఓ పిసదానా, అది కాదు అన్న, ఒకసారి చెప్తే. ఒకసారి చెప్తా అంటాడు. చెడ్డి మొక్కపడా నీ పిల్లని ఏంది చెప్తా, నువ్వే చెప్పా. అదేనే, ఈ రోజు నుంచి మనం ఈ రోజు నుంచి అంటే ఏంటిది? నీకు ఏంటి చెప్పిదావు అలా చెప్పే. అది కూడా నేనే చెప్పాలనా? నోట చెప్పేదాన్ని. ఎడ్డి మొహాలు వేసుకొని ఎట్లా మాట్లాడుతున్నారు చూడు. గిదంటే కూడా తెలియదా అని? వాళ్ళు షాప్ బంద్ చేసి ఇక మనకి బుచ్కి 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 ఇక్కడ నుంచి నో షాప్, నో కస్టమర్స్. అంతే మరి మీ బిజినెస్ బంద్ చేసిన, అందుకే లిఫ్ట్ చేస్తలేను. నేను ఫోనే బంద్ చేసిన. స్విచ్ ఆఫ్ అన్న, అయ్యేదాకా స్విచ్ ఆఫ్. నేను స్విచ్ ఆఫ్ ఎప్పుడో పెట్టినా. ఇదంతా నిజమేనా కాలా? నిజమే నిజమే. మీరు అన్నారు కదా మీ అవ్వగారు ఇంటికి పోతారని, మేము షాప్ లో కూర్చొని మస్తు బాధపడ్డాం తెలుసా. ఏడ్చినాం. భయం బాగానే ఉంది. మరి కాదు, మేము ఏదో బెదిరించినాం కదా అని 1-2 రోజులు ఇట్లుండి మళ్ళీ మొదటిలాగా ఉండరు కదా. లేదు, షాప్ మొత్తం బందే. మంచిగా మీరు ప్రెగ్నెంట్ అయితే మాకు అదే చాలు, ఆ తర్వాతనే షాప్ ఓపెన్ చేస్తాం. ఈ మాట నమ్మచ్చా? ఏది మా మీద ఒట్టేయ్రి. వేరే తమ్ముడు నువ్వు ఫస్ట్. నేనే అన్న, నీ ఒట్టే. అరే నమ్మ ఒట్టిగా. ఇక నీ మీద ఒట్టు. ఇంకే సరేనా? పా లోపలికి. ఇగో నెల అన్నాం కదా అని నెల రోజులే ఉండేరు, మరి ఎప్పటికీ ఇట్లనే ఉంటే మంచిగా ఉంటది. మేము అనుకున్నాం ఏంటంటే తెలుసా, నెల రోజులుగా 20 రోజులనే మీరు నీళ్ళు వస్తుంటారు. తలుపు వేసుకుందాం. నిజమేనా? ఇదంతా కల కాదు కదా? నేను నెల తప్పుతానా?